ఒడిసి అబోతురా రణముల ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు తమది బాలాజాలని వేదిక మీద రావాల్సిందిగా కోర్టు ఆహ్వానిస్తా ఉన్నాం. అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ ఇష్టమైన రవి గుర్రం అజయ్లని వేదిక మీద రావాల్సిందిగా కోర్టు ఆహ్వానిస్తా ఉన్నాం. పీడిఎస్ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి దశాబ్దాలుగా విప్లవోద్యమ వారసత్వాన్ని ప్రధానంగా పీడిఎస్ రాష్ట్ర నాయకులుగా ఉండి కోర్టు जोहार नागन्ना को जोहार अमर हे कामरेड नागन्ना अमर हे कामरेड नागन्ना प्रजा कलలు వర్ధిల్లాలి ప్రజా కలలు వర్ధిల్లాలి చేయాలను అమరవీరుల చేయాలను సాధిస్తాం కామరేడ్ అందరూ ప్రతి మన అన్న దగ్గరకుండే ఒకసారి చేయలేకపోయినా అందరు బాగా అన్న ఒకసారి పైకి లేకపోయినా చేయి జోహార్ అమరవీరులకు అమర్ హే కామరేడ్ నాగన్న అమర్ హే కామరేడ్ నాగన్న ప్రజా కళలు ప్రజా కళలు మిత్రులారా, ఇవాళ అరుణోదయ నాగన్న సంతాప సభ జరుగుతుంది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కిలా వరంగల్లో ఈ సభ జరుగుతుంది. కామ్రేడ్ నాగన్న 1975 ఆ ప్రాంతంలో ఆ సాంప్రదాయక వృత్తి నుంచి ఒక పాలేరుగా కూలీనాలి చేసుకున్నటువంటి ఒక కూలీగా చివరికి ఒక టైలర్ వృత్తి శిక్షణ పేరుతో విప్లవోద్యమంలోకి అడుగుపెట్టినటువంటి కామ్రేడ్ నాగన్న దాదాపు 5.5 దశాబ్దాలుగా మడమ తిప్పకుండా విప్లవ సాంస్కృతికోద్యమంలో ఒక కీలకమైన పాత్ర పోషించాడు. అరుణోదయ సంస్థని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తరించడంలో అభివృద్ధి చేయడంలో ఆయనది కీలకమైన పాత్ర. కానూరి, అరుణోదయ రామారావు, తర్వాత కామ్రేడ్ నాగన్న ఈ ముగ్గురు ఈ సంస్థకి త్రిమూర్తుల్లాగా ఉండి మొత్తం విప్లవ సాంస్కృతికోద్యమంలో వాళ్ళ పాత్రని చాలా క్రియాశీలకంగా పోషించారు. సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజాకళలను వ్యక్తి చేయడంలో ప్రజాకళలకు సంబంధించి లేదా ప్రజా సంస్కృతికి సంబంధించి దాన్ని వ్యాప్తి చేయటంలో, ఆ భావజాలాన్ని వ్యాప్తి చేయటంలో వాళ్ళ పాత్ర కీలకమైంది. ఇవాళ ప్రజాయుద్ధ సేనానిగా, అరుణోదయ ప్రజాయుద్ధ సేనానిగా కామ్రేడ్ నాగన్న ఇవాళ ఉన్నాడు. అనేక మంది కళాకారులు ఇవాళ పాలకవర్గాల వైపు దృష్టి చూసినా కూడా తాను 5.5 దశాబ్దాలుగా పాలకవర్గాల పల్లకి మోయకుండా, మడం తిప్పకుండా పీడిత తాడిత ప్రజల కోసం తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ నాగన్న. ఆ కామ్రేడ్ నాగన్నకి విప్లవ జోహార్లు అర్పిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున మేము జోహార్లు అర్పిస్తున్నాం.